మన సుబ్బమ్మత్తకి పెద్ద అనుమానం వచ్చిందండోయ్. లక్ష్మి, నిజం చెప్పు, నేను లేనప్పుడు నన్ను ఏం పేరుతో పిలుస్తారే? అయ్యో అత్తయ్య, ఆ పేరు చెప్తే మీరు కోప్పడకూడదు. మరి ఏం పేరు పెట్టారో ఇప్పుడే చెప్పు, లేకపోతే మన ఇంట్లో ఈరోజు పంచాయతీ తప్పదు. ఫ్రెండ్స్, నేను మా అత్తకి పెట్టిన ఆ పేరు ఏంటో తెలుసుకోవాలంటే కథ మొత్తం చూడాల్సిందే. లక్ష్మి, ఒకసారి లేరా. ఏమైంది అత్తయ్య? నిన్న రాత్రి నుంచి నేను ఒక విషయం గురించి ఆలోచిస్తున్నా. మన ఇంట్లో నన్ను ఎవరు ఏమని పిలుస్తారో ఒకసారి తెలుసుకోవాలని అనిపిస్తుంది. నేనైతే మిమ్మల్ని అత్తయ్య అనే పిలుస్తా కదా. అది బయటికి. ఇంట్లో మీరు నా గురించి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలీదు. నిన్న రాత్రి రాము నిన్ను అడిగాడు కదా, అమ్మకి చెప్పావా అని. అవును, అడిగాడు. అప్పుడు నువ్వు ఏమన్నావో నాకు సరిగ్గా వినిపించలేదు. ఏదో పేరు పెట్టి పిలిచినట్టు అనిపించింది. అత్తయ్య, మీరు కూడా వింతగా అనుకుంటున్నారు. మిమ్మల్ని పేరు పెట్టి పిలవడానికి నాకు ధైర్యం ఉందా? ధైర్యం లేకపోయినా ఈ కాలం కోడళ్ళకి మాటల్లో మాత్రం ధైర్యం చాలా ఉంటుంది. మా కాలంలో అత్తగారు గదిలోకి వస్తే కోడలు కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడేది. ఇప్పుడు కోడలు ఫోన్ చూస్తూ కూర్చుంటుంది. అత్త వస్తే అమ్మ కూర్చోండి అంటుంది. అది గౌరవమా, లేక ఇంట్లో అందరూ సమానమని చెప్పే కొత్త పద్ధత? అత్తయ్య, గౌరవం అంటే భయపడటం కాదు. మీరు వస్తే నేను లేచి నిలబడకపోయినా మీకు గౌరవం తగ్గదు. నేను మిమ్మల్ని మనిషిగా గౌరవిస్తాను. మీరు కూడా నన్ను మనిషిగా అర్థం చేసుకుంటే చాలు. అదే నీ మాటల్లో పెద్ద సమస్య. ప్రతి మాటకి సమాధానం ఉంటుంది నీ దగ్గర. ఏమైందమ్మా, ఉదయమే మొదలు పెట్టేశారు? నీ భార్య నన్ను ఏదో కొత్త పేరుతో పిలుస్తుందట. ఏ పేరు? అదే నాకు తెలియాలి. నువ్వు కూడా ఇందులో ఉన్నావు. అమ్మా, నేనెందుకుంటాను? నిన్న రాత్రి మీ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. నా గురించి ఏదో అన్నారు. మేము అసలు ఏం మాట్లాడుకున్నామో గుర్తులేదు. అదే మీ ఇద్దరికి నేను లేనప్పుడు చాలా విషయాలు గుర్తుంటాయి. నేను ఎదురుగా ఉంటే మాత్రం ఎవరికి ఏమీ గుర్తుండదు. అత్తయ్య, నిజం చెప్పాలంటే మీ గురించి మేము ఏమీ చెడుగా మాట్లాడుకోలేదు. అయితే నా పేరు ఏంటి? మీ పేరు సుబ్బమ్మ. అది నాకు తెలుసు. అయితే ఇంకేం కావాలి? ఇంట్లో నాకు పెట్టుకున్న పేరు. అమ్మా, ఎవరో ఒకరు నీకు ఏదైనా పేరు పెట్టినా దాని మీద ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఎందుకంటే పేరు మనిషిని ఎలా చూస్తున్నారో చెప్తుంది. బయట సుబ్బమ్మ గారు అంటారు, ఇంట్లో ఏమే అంటే అది వేరే విషయం. ఎవరో మా ఇంటి బాస్ అంటే అది ఇంకో విషయం. అత్తయ్య, మీరు నిజంగానే తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును. అయితే చెప్తాను. మేము మిమ్మల్ని ఇంట్లో ఏమని? మా ఇంటి ముఖ్యమంత్రి అని పిలుస్తాం. ఏంటి? అవును అత్తయ్య, మీరు లేకుండా ఈ ఇంట్లో ఒక్క నిర్ణయం కూడా జరగదు. ఎప్పుడు లేవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని పిలవాలి, ఏం కొనాలి, ఎవరింటికి వెళ్ళాలి, అన్నింటికి మీ అనుమతి కావాలి కదా. అమ్మా, ఇది నిజమే. నన్ను ఆట పట్టిస్తున్నారా? లేదు అత్తయ్య, కొంచెం సరదాగా అంటాం. ఎందుకంటే మీరు నిజంగానే ఇంట్లో అందరినీ చూసుకుంటారు. అయితే అది మంచి పేరే కదా. అమ్మా, ఇప్పటి వరకు షాక్లో ఉన్నావు, ఇప్పుడు నువ్వే సంతోషపడుతున్నావు. ఎందుకంటే ముఖ్యమంత్రి అంటే పెద్ద పదవి. సుబ్బమ్మక్క, నిన్న మీ కోడలు నీకు పెట్టిన పేరు గురించి మా వీధిలో విన్నాను. ఏం విన్నావు? మా ఇంటి ముఖ్యమంత్రి అంటారట. అవును, అదే. అయ్యో, నీకు తెలీదా? మీ కోడలు నిన్ను మరో పేరుతో కూడా పిలుస్తుందట. ఏంటి? ఆంటీ, మీరు మళ్ళీ మొదలు పెట్టారా? నేను ఏమీ మొదలు పెట్టలేదు. నిన్న మీ ఇంటి వెనుక నుంచి వెళ్తుంటే రాము ఏదో అన్నాడు. నేను ఏమన్నాను? ఏదో మా ఇంట్లో అని. మా ఇంట్లో ఏంటి? అదే నాకు పూర్తిగా వినిపించలేదు. అంటే నీకు సగం వినిపించి మిగతా సగం నువ్వే కలిపి ఊరంతా చెప్పావా? అది మా ఊరి సమాచార వ్యవస్థ అని చెప్పా. అది సమాచార వ్యవస్థ కాదు, పుకారు శాఖ. లక్ష్మి, నిజం చెప్పు. నా గురించి నీ మనసులో ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు, నేను వింటాను. కానీ నా వెనకాల ఒకలా మాట్లాడి నా ముందు నవ్వుతూ ఉండడం మాత్రం నాకు నచ్చదు. అత్తయ్య, మీరు నిజం అడిగారు కాబట్టి నేను కూడా నిజమే చెప్తాను.
మీరు నాకు ఎప్పుడూ చెడు చేయలేదు, కానీ కొన్నిసార్లు మీరు ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తారు. నేను ఏదైనా ఒక చీర కట్టుకుంటే ఇది ఎందుకు అంటారు, బయటికి వెళ్తే ఎక్కడికి అంటారు, పక్కింటికి వెళ్తే ఎందుకు అంటారు, పిల్లాడిని తీసుకెళ్తే ఎందుకు అని అడుగుతారు. నేను ఏం చేసినా మీకు చెప్పాల్సిందే అనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు నాకు ఊపిరి తీసుకోవడానికి కూడా అనుమతి కావాలేమో అనిపిస్తుంది. నువ్వు అలా అనుకుంటున్నావా? అవునత్తయ్య, కానీ అదే సమయంలో మీరు నన్ను జాగ్రత్తగా చూసుకుంటారని కూడా నాకు తెలుసు. అందుకే మీ మీద కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు. నువ్వు ఈరోజు ఇలా మాట్లాడతావని నేను అనుకోలేదు. నిజం చెప్పాలంటే నువ్వు నా కోడలు కాబట్టి నేను నీ మీద ఎక్కువ హక్కు చూపిస్తాను. కానీ కొన్నిసార్లు ఆ హక్కు నీకు భారంగా మారుతుందని నేను ఆలోచించలేదు. అమ్మా, ఇదే నేను చాలా రోజులుగా చెప్పాలనుకున్నది. నువ్వు మధ్యలో రావద్దురా. ఈరోజు నేను నా కోడలు మాట్లాడుకుంటున్నాం. సరే అమ్మా. నేను కూడా వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం ఉండకు. నువ్వు ఉంటే మళ్ళీ ఇది ఊరి పంచాయతీ అవుతుంది. ఏంట్రా? అమ్మ నిన్ను ఇంకో పేరుతో కూడా పిలుస్తుంది. ఏమని? అయ్యో చింటూ. ఇప్పుడు అసలు విషయం బయటపడుతుంది. చెప్పురా నాన్న. అమ్మ నిన్ను వాకింగ్ గూగుల్ అంటుంది. అది ఎందుకు? ఎందుకంటే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో, ఎవరు ఎప్పుడు వచ్చారో, ఎవరు ఏం మాట్లాడారో నీకు అన్నీ తెలుసు. అది నిజమే అమ్మా. అందుకే సరదాగా అలా అంటాను అత్తయ్య. సరే, ఇక నుంచి నువ్వు కూడా జాగ్రత్త. ఎందుకు అత్తయ్య? ఈ రోజు నుంచి నిన్ను నేను వాకింగ్ అలెక్సా అని పిలుస్తాను. ఎందుకు? ఎందుకంటే ఇంట్లో ఎవరు ఏం అడిగినా నువ్వు వెంటనే సమాధానం చెప్తావు. ఫ్రెండ్స్, అత్త కోడల మధ్య చిన్న చిన్న మాటలు ఉండటం సహజమే. కానీ ఆ మాటల్లో ప్రేమ, సరదా ఉంటే గొడవ కూడా చివరికి నవ్వులే పంచుతుంది. సుబ్బమ్మ ఇంట్లో మాత్రం ఇప్పుడు ఇద్దరు అధికారులు ఉన్నారు. ఒకరు ముఖ్యమంత్రి, ఇంకొకరు వాకింగ్ అలెక్సా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. మరియు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.